సార్ ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ వాళ్ళ ప్రధాన దృష్టి అంతా RRR మీద పెట్టారు. అవునండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడటం, అవునండి, దానికి సంబంధించి క్లియరెన్స్ మొత్తం వాళ్ళు తీసుకొని రావటం. సో ఒక 5 years లో టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నట్టు కూడా కనపడుతుంది. అంటే జనం చూపు అంతా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ అంతా ఇప్పుడు ఓఆర్ఆర్ బిలో అయితే కొనలేము, మనకు అందుబాటులో లేదు. సో ఒకవేళ ఓఆర్ఆర్ దాటి RRR దగ్గరికి వెళ్దాం అంటే చాలా దూరం అయిపోతుంది. మరి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది చాలా మంది ఒక డౌట్తో ఉన్నారు. అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అసలు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 320 kilometers పరిధిలో ఉంటుంది మొత్తం. ఏ సైడ్ వెళ్ళాలి అంటే ఒకప్పుడు ఐటీ అంటే వెస్ట్ సైడ్ ఉంది. సో మరి RRR ఏమో ఇప్పుడు ఎక్కడికో ఒక 60 kilometers దూరంలో వస్తుంది. సో అప్పుడు ఐటీ ఇటు వచ్చింది కాబట్టి ఎక్కువ మంది వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈసారి ఎలా ఉంటుంది కొత్త ప్లాన్, అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, దూరమైనా పర్లేదా, ఒకవేళ ఇప్పటికనే ఇన్వెస్ట్ చేస్తే మరి రాబోయే 5-10 సంవత్సరాల్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి రేపు ప్రాపర్టీ అమ్ముకున్నా కానీ అనేది చాలా మంది ఒక డైలమాలో ఉన్నారు. సో దీని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఈ లోపే చేద్దాం తక్కువ రేట్లకు వస్తున్నాయని చేసేవాళ్ళు కొంతమంది. ఒక అడ్వైజర్గా మీరేం చెప్తారండి? సో నేను చెప్పేది ఏంటంటే లక్ష్మణ్ గారు, మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి RRR గురించి. అయితే మాత్రం మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇంకొక నియర్ ఫ్యూచర్లోనే కొంచెం దానికి శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. సో అది కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఇటు వెస్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో అందుకని నా అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా నిజంగానే డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ వెస్ట్ సైడ్ చేసుకుంటే అది బెటర్ ఉంటుందండి. మళ్ళీ వెస్ట్ సైడ్ వచ్చారు, మళ్ళీ వెస్ట్ ఉంటుంది. దీని తర్వాత ఇంకొకటి దీనికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ గ్రోత్, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే చెప్తూనే ఉన్నారు RRR స్టార్ట్ అయితే కనుక ఫస్ట్ వెస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది అని. కానీ రేపు ఇంకొకటి ఏంటంటే, నా అడ్వైజ్ కూడా ఏంటంటే చౌటప్పల్, అమంగల్, షాద్నగర్ ఇదేంటంటే సెకండ్ ఫేజ్ కింద రాబోతుంది కదా. అక్కడ ఏంటంటే ఇంకొంచెం తక్కువ ఉంటాయి ఇప్పుడు రేట్లు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మనకి RRR ఇటు వెస్ట్ సైడ్ వస్తుంది అనగానే రేట్లు పెరిగిపోయినాయి ఆల్రెడీ, రైట్. అమ్మే వాళ్ళందరూ కూడా రేట్లు పెంచేసి కూర్చున్నారు. కొంచెం మనకి కొద్దిగా అందుబాటు ధరలో రావాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే చౌటప్పల్, అమంగల్, షాద్నగర్ ఈ బెల్ట్లో కనుక తీసుకుంటే కనుక వాళ్ళకి కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇటువైపు కంటే కూడా రేట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇంకా ఏంటంటే అప్పుడు కొంచెం డైలమాలో ఉంది, ఈ ఫేజ్ అసలు స్టార్ట్ చేస్తారా లేదా అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేసింది. దీనికి కూడా ఏంటంటే ఈ ఏరియాకి కూడా నేషనల్ హైవే స్టేటస్ ఇచ్చేసారు, దానికి కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి పెరగడానికి. సో 100% డబ్బులు ఉన్నాయంటే కనుక కొంచెం దూరమైనా కానీ తక్కువలో తీసుకుంటేనే మనకి ఎక్కువ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ రిటర్న్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈస్ ద రైట్ టైం అండి నా అడ్వైస్ ప్రకారం అయితే కనుక. సో ఒక 5 years తర్వాత మనకి అవునండి ఈలోపు RRR కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ RRR కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే అనుకుంటున్నామో ఓఆర్ఆర్ చుట్టుపక్కల మనం కొనలేని పరిస్థితి అని RRR కూడా అట్లనే అవుతుందండి. ఈ ఓఆర్ఆర్కి RRR కూడా రేడియల్ రోడ్స్ ఏవైతే రాబోతున్నాయో దీనివల్ల కూడా మంచి ఇన్ఫ్రా ఒకటి డెవలప్ అయ్యి ఈ మధ్యలో కూడా మొత్తం ఈ మెగా టౌన్షిప్స్ కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయండి. కొంచెం జనరల్గా మాట్లాడుకుందామా? సార్ లక్ష్మణ్ గారు, హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ కొనాలంటే మినిమం 50 లక్షలు లేని మనం ఏమి ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొనలేం. అవునండి. అంటే 50,000 రూపాయలు శాలరీ వచ్చాడు కూడా అవునండి ఒకటికి 100 సార్లు ఆలోచిస్తే కానీ దాంట్లో స్టెప్ వేయలేడు. కరెక్ట్ అండి. అలాంటిది రిట్ అనేది ఒకటి వచ్చింది అన్నారు. అవునండి. అంటే ఈ రిట్లు ఏంటంటే మనం అంత పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. 500 నుంచి ₹1 కోటి వరకు మీరు అంతేనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక పాలసీ ఉంది ఇది. ఇలాగనే ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వగలరని మీరు ఒక మాట కూడా చెప్పారు నాకు. ఏంటి సార్ ఇది రిట్ అంటే ఏంటి, అసలుకి ఈ 500 నుంచి ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు అన్నారు. ఇది రీట్ కొంచెం క్లారిటీగా. REIT అండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి అది. సో ఇదేంటంటే మనకి యుఎస్లో అటు యూరోప్ కంట్రీస్లో ఆల్రెడీ ఉంది ఇది మనకి. కానీ రీసెంట్గా ఏంటంటే మనకి ఇండియాలో కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఎంబసీ వాళ్ళు తీసుకున్నారనమాట ఈ రీట్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఇదేంటంటే సెబీ వాళ్ళ ద్వారానే ఇది డిజైన్ చేయబడుతుందండి. ఇది దీంట్లో కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఇది కూడా ఏంటంటే చిన్న కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ టైప్లోనేనండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనగానే ₹1 కోటి పెట్టాలి, 50 లక్షలు పెట్టాలి, ₹1 కోటి పెట్టాలి, 10 కోట్లు పెట్టాలి, ఇలాగా ఉంటుంది కదా. సో దీంట్లో ఏమవుతుందంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా, ఎందుకంటే అంత అమౌంట్ పెట్టి 50 లక్షలు పెట్టి చేయాలి అంటే ప్రాపర్టీ కొనాలి అన్నా కూడా కష్టం అవుతుంది. కానీ ఈ రీట్లో ఏమవుతుంది అంటే మనం ఒక 500 కావచ్చు, ₹1000 కావచ్చు, మన ఇష్టం, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ ఉండవచ్చు. సో ఈ అమౌంట్ అంతా ఏం చేస్తారంటే ఈ పబ్లిక్ అమౌంట్ అంతా కూడా
వీళ్ళు ఒక అసెట్ మేనేజర్ అని ఉంటాడు, ఫండ్ మేనేజర్ లాగా. మనకి మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రీట్లో కూడా ఏంటంటే ఒక అసెట్ మేనేజర్ ఉంటారనమాట. ఒక బిల్డర్ ఉంటారు, ఒక అసెట్ మేనేజర్ ఉంటారు. ఈ అసెట్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే ఈ బిల్డర్ ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తను చెక్ చేసుకొని ఆ తర్వాత అసలు నిజంగానే ఇక్కడ పెడితే మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా, అవి మనకి రిటర్న్స్ వస్తాయా లేవా, ఇవన్నీ చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ పబ్లిక్ ఫండ్ ఏదైతే ఉందో తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. ఈ రీట్ అనేది చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెట్టాలని ఉంటుంది, డబ్బులు పెట్టాలని ఉంటుంది. కానీ ఏంటంటే అమ్మో నా దగ్గర అంత డబ్బులు లేవే, 50 లక్షలు కోటి రూపాయలు పెట్టాలంటే నాకు కష్టమే అని ఉంటుంది. ఇదేంటంటే ఒక పెద్ద ప్రాపర్టీకి ఒక చిన్న ఓనర్లు అనమాట మనం. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ ఉంటుందండి. సేమ్ మన షేర్ మార్కెట్లో ఎట్లయితే మనము సేమ్ అదే ప్రాసెస్ అండి, వేరే ఏం చేంజెస్ లేవు. దీంట్లో కూడా ఏంటంటే రిటర్న్స్ మనకి ఒక 8 to 10% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 100% సేఫ్ అండి. ఇది సెబీ వాళ్ళే మనకి రెగ్యులేటరీ చేస్తుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. అది ఇది కాదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకొకటి ఉందండి, ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడే మనకి ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. ఇది ఏం లేదు సార్, నథింగ్. ఇప్పుడు 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఉంది, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయంటే నేను ఒక్కడిని కొనుక్కోగలుగుతాను. కానీ ప్రాపర్టీ మంచిదే, కానీ నా దగ్గర 1 కోటి రూపాయలు లేవు. అప్పుడు నేనేం చేస్తాను, ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసేసి 10 లక్షలు పెట్టేసేసి ఆ 1 కోటి రూపాయల ప్రాపర్టీ కొని దానిలో ఎవరికొకరికి మెయింటెనెన్స్కి ఇచ్చేసి దాని మీద రెంట్ తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటాము. సేమ్ అదేవిధంగా ఈ ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా సేమ్ అలాంటిదే అనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే అందరూ మన ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, మనకి తెలియని పర్సన్స్ కూడా ఉంటారనమాట. దీంట్లో ఆ ప్రాపర్టీని దాన్ని డివైడ్ చేసేసి ఒక బిల్డింగ్ ఉంది, ఒక హాస్టల్ ఉంది అనుకుందామండి. ఆ హాస్టల్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 10 కోట్లు ఉంది. తలా 1 కోటి రూపాయలు పెట్టారనుకోండి, 10 మంది 10 కోట్లు పెడితే ఆ బిల్డింగ్ మనకి ఓన్ అయిపోతుంది. సో దాని ప్రకారం ఈ 10 మంది మీద రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ బిల్డింగ్. దాని తర్వాత దాంట్లో ఏమైతే రెంట్ కానీ ఏమైతే వస్తుందో అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటారు. దీన్ని ఏం చేస్తారంటే ఎవరికొకరికి ఒక ఏఎంసీ కింద యాన్యువల్ మెయింటెనెన్స్ కింద ఇచ్చేసి దానికి తగ్గట్లుగా కొంచెం ఖర్చులు తీసేసి మిగతా అమౌంట్ అంతా కూడా వీళ్ళు షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ మంత్లీ వచ్చే రిటర్న్స్. ఈ ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఇదైనా బాగానే ఉంటుంది, రీట్ ఇదైనా బాగానే ఉంటుంది. ఈ రెండిట్లో కూడా ఏంటంటే లిక్విడిటీ ఫాస్ట్ ఉంటుందండి. సో ప్రెసెంట్ ఇండియాలో ఇప్పుడే డెవలప్ అవుతుంది అంటారు. అవునండి, దీని గురించి ఈ ఫ్రాక్షనల్ ఇప్పుడే కొంచెం తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది, కొంచెం కొద్దిగా లీగాలిటీ కూడా కొద్దిగా ఆలోచించే ఛాన్సెస్ ఈ ఫ్రాక్షనల్కి ఉంటుంది. కానీ రీట్ అయితే మాత్రం 100% సెబీలో మనకి సెబీ ద్వారా జరుగుతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అది